పశు విజ్ఞాన బడి ఛానల్కు తిరిగి స్వాగతం. నేను మీ డాక్టర్ అనిల్. ఇంతవరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోయింటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రతి పాడి రైతు పశుపోషకుడి యొక్క మొబైల్లో ఉండవలసినటువంటి 1962 మొబైల్ యాప్ను ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఏ విధంగా వాడుకోవాలి అనేటటువంటి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం చూద్దామండి. ముందుగా మన యొక్క మొబైల్లో ఉన్నటువంటి ప్లే స్టోర్ యాప్ని ఓపెన్ చేసి 1962 అని టైప్ చేసినట్లయితే మనకు 1962 యాప్ కనిపిస్తుంది. దాన్ని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసినట్లయితే ముందుగా మనకు హిందీ లాంగ్వేజ్లో ఈ యాప్ కనిపిస్తుంది. ఇక్కడ క్రిందన హిందీ అనేటటువంటి పదం పక్కన ఉన్నటువంటి డౌన్ యారో కీని కానీ క్లిక్ చేసినట్లయితే మనకు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని లాంగ్వేజెస్ ఆప్షన్స్ కనిపిస్తాయి. సో ఇక్కడ మనం తెలుగు అని కానీ లేదా ఇంగ్లీష్ అనేటటువంటి ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో తెలుగు అనేటటువంటి ఆప్షన్ కానీ సెలెక్ట్ చేసినట్లయితే మనకు యాప్ ఈ విధంగా తెలుగు లాంగ్వేజ్లో కనిపిస్తుంది. అయితే ముందుగా మనం మన యొక్క మొబైల్ నెంబర్ ద్వారా ఈ యాప్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఏ మొబైల్ నెంబర్ని ఇవ్వాల్సి ఉంటుందంటే మనకు మన యొక్క పశుసంవర్ధక శాఖ వారు భారత్ పశుధన్ యాప్లో మన యొక్క పేరును రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ని అయితే ఇచ్చారో అదే మొబైల్ నెంబర్ని మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఆ నెంబర్ కానీ మిస్ అయినట్లయితే మీరు పశుసంవర్ధక శాఖ సిబ్బందిని కన్సల్ట్ చేసి మీ యొక్క కొత్త మొబైల్ నెంబర్ని ఇచ్చినట్లయితే వాళ్ళు భారత్ పశుధన్ యాప్లో ఆ మొబైల్ నెంబర్ని రిజిస్టర్ చేస్తారు. అయితే మొబైల్ నెంబర్ను ఎంటర్ చేసి లాగిన్ అయినట్లయితే మనకు 6 డిజిట్ల ఓటీపీ అనేది మొబైల్కి వస్తుంది. సో ఆ ఓటీపీని ఎంటర్ చేసి మనం లాగిన్ అయినట్లయితే మనకు యాప్ ఈ విధంగా కనిపిస్తుంది. మీదన మన యొక్క పేరు డిస్ప్లే అవుతుంది. అయితే ముందుగా మన యొక్క పశువుల వివరాలను ఏ విధంగా చూసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకు జంతువులు సొంతం అనే దగ్గర మనకు క్యాటిల్ 3 అనేటటువంటి మెసేజ్ కనిపిస్తుంది. అంటే అర్థం ఏంటంటే ఈ యొక్క ఓనర్ పేరు మీద 3 పశువులు ఉన్నాయని అర్థం, అవి కూడా ఆవులు అని అర్థం. సో దానిపైన మనం క్లిక్ చేసినట్లయితే మన యొక్క పశువుల ట్యాగ్ నెంబర్స్ను మనం చూడవచ్చు. ఇక్కడ 3 ట్యాగ్ నెంబర్స్ కనిపిస్తున్నాయి. అంటే 3 పశువులకు గాను 3 ట్యాగ్ నెంబర్స్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. సో వీటిలో ఈ పశువుల యొక్క హిస్టరీ మనం చూడాలనుకున్నప్పుడు ఈ ట్యాగ్ నెంబర్ పైన కానీ మనం క్లిక్ చేసినట్లయితే ఆ పశువు యొక్క వయసు, అలాగే జాతి, అలాగే మిగతా వివరాలన్నీ కూడా మనం చూడవచ్చు. క్రింద ఉన్నటువంటి చరిత్ర చూడండి అనేటటువంటి ఆప్షన్ పైన కానీ క్లిక్ చేసినట్లయితే ఆ పశువు యొక్క బ్రీడింగ్ హిస్టరీ, వ్యాక్సినేషన్ హిస్టరీ, అంటే ఎప్పుడు ఏ చేశారు, ఎప్పుడు వ్యాక్సినేషన్ చేశారు, ఏ వ్యాక్సినేషన్ చేశారు అనేటటువంటి విషయాలన్నీ కూడా మనం చూడవచ్చు. అయితే నెక్స్ట్ మన యొక్క పశువులను విక్రయానికి ఈ యాప్ ద్వారా మనం పెట్టుకోవచ్చండి. అయితే ఏ పశువునైతే మనం విక్రయానికి పెట్టాలనుకుంటున్నామో ఆ పశువు యొక్క ట్యాగ్ నెంబర్కి కుడివైపు ఉన్నటువంటి 3 చుక్కల పైన కానీ క్లిక్ చేసినట్లయితే విక్రయానికి జాబితా అనేటటువంటి ఆప్షన్ కనిపిస్తుంది. సో ఆ ఆప్షన్ పైన కానీ మనం క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం అమ్మదలుచుకున్నటువంటి పశువు యొక్క ధర ఎంటర్ చేసి మనం డేటాని కానీ సమర్పించినట్లయితే మనకు విక్రయించడానికి ట్యాగ్ విజయవంతంగా సృష్టించబడింది అనేటటువంటి మెసేజ్ డిస్ప్లే అవుతుంది. అలాగే ఆ ట్యాగ్ నెంబర్ పక్కన ఆరెంజ్ కలర్లో అమ్మకానికి జాబితాలో ఉంది అనేటటువంటి మెసేజ్ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ మనం ఒకవేళ తిరిగి ఆ పశువును అమ్మదలుచుకోలేనప్పుడు మనం ఆ ట్యాగ్ నెంబర్ పక్కన 3 చుక్కల పైన మళ్ళీ క్లిక్ చేసినట్లయితే మనకు ఇక్కడ విక్రయం నుండి తీసివేయండి అనేటటువంటి ఆప్షన్ కూడా వస్తుంది. సో దానిపైన క్లిక్ చేసినట్లయితే మనకు ఆ ట్యాగ్ నెంబర్ పక్కన విక్రయానికి సిద్ధంగా ఉంది అనేటటువంటి మెసేజ్ పోయి మళ్ళీ నార్మల్గా కనిపిస్తుంది. సో ఇది ఒక ఉపయోగం. నెక్స్ట్
ఎవరైనా అమ్మకానికి పశువులు పెట్టినప్పుడు మనం కొనదలుచుకున్నప్పుడు వాటిని ఎలా చూడాలనేది చూద్దాం. ఇక్కడ మనకు యాప్లో క్రిందన పశు బజార్ అనేటటువంటి ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం ఖరీదు అనేటటువంటి ఆప్షన్ పైన కానీ క్లిక్ చేసినట్లయితే మనకు బయట వారు విక్రయానికి పెట్టినటువంటి పశువులన్నిటి యొక్క లిస్టు డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ అన్ని రాష్ట్రాల నుండి విక్రయానికి పెట్టినటువంటి పశువుల లిస్టు మనకి కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఉదాహరణకు మహారాష్ట్ర నుండి అమ్మకానికి పెట్టినటువంటి పశువు మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ యొక్క పశువు యొక్క వివరాలు మనం చూడాలనుకున్నప్పుడు దానిపైన క్లిక్ చేసినట్లయితే ఆ పశువు యొక్క వయసు అలాగే వాటి యొక్క జాతి అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. వాటి యొక్క చరిత్ర కూడా మనం చూడవచ్చు. చరిత్ర చూడండి అనేటటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఆ పశువుకు ఎప్పుడు ఇంజెక్షన్ చేశారు, అలాగే ఎప్పుడు వ్యాక్సినేషన్ చేశారు, ఏం వ్యాక్సినేషన్ చేశారు అనేటటువంటి డేటా కూడా మనకి కనిపిస్తుంది. అలాగే ఆ పశువు పైన మీకు కానీ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇక్కడ మనం ముందుగా చూసినట్లయితే ఆరెంజ్ కలర్లో ఆసక్తిని చూపించండి అనేటటువంటి మెసేజ్ ఉంటుంది. సో దానిపైన మీరు క్లిక్ చేసి ధృవీకరించినట్లయితే ఆ పశువు యొక్క డేటాలో మనకు పక్కన ఆసక్తి వ్యక్తం చేయబడింది అనేటటువంటి ఇంట్రెస్ట్ ఉందనేటటువంటి మెసేజ్ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు జ్ఞాన కేంద్రం అనేటటువంటి ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన మనం క్లిక్ చేసినట్లయితే మనకు వివిధ రకాల వ్యాధులకు ఆయుర్వేదంలో ఉండేటటువంటి చికిత్స మనకు వీడియోస్ రూపంలో పీడిఎఫ్ రూపంలో ఈ విధంగా కనిపిస్తాయి. మనం పీడిఎఫ్లను డౌన్లోడ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ బయట లింక్ అనేటటువంటి ఆప్షన్ దగ్గర మనం చూసినట్లయితే విజయ కథలు అలాగే పథక సరఫరా అనేటటువంటి 2 ఆప్షన్లు కనిపిస్తున్నాయి. సో విజయ కథల్లో మనకు ఈ విధంగా డిఫరెంట్ సక్సెస్ స్టోరీస్ అన్నీ కనిపిస్తాయి. నెక్స్ట్ పథక సరఫరా అనేటటువంటి ఆప్షన్లో మనకు పశుసంవర్ధక శాఖలో అమలవుతున్నటువంటి వివిధ పథకాల డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సో ఈ విధంగా 1962 యాప్ ద్వారా మన యొక్క పాడి పశువుల యొక్క వివరాలను మనం తెలుసుకోవచ్చు. మన పశువులను అమ్మకానికి పెట్టవచ్చు. వేరే వాళ్ళు అమ్మకానికి పెట్టినటువంటి పశువులను చూసి మనం పశువులను కొనుగోలు చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని వ్యాధులకు సంబంధించినటువంటి ఆయుర్వేదిక చికిత్సలు అలాగే మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ సక్సెస్ స్టోరీస్ అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి వివిధ పథకాల గురించి పశుసంవర్ధకు సంబంధించినటువంటి పథకాల గురించి కూడా మనం ఈ యాప్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు. సో ఇదండి 1962 అనేటటువంటి మొబైల్ అప్లికేషన్ వినియోగించుకునేటటువంటి విధానం. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. అంతవరకు సెలవు. నమస్తే.